హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు అందరూ సంక్రాంతి ఫెస్టివల్ మంచిగా జరుపుకున్నారా? మేమైతే అస్సలు జరుపుకోలేదు. అస్సలు పండగనే వాతావరణమే మాకైతే కనిపించలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బ్యాడ్ లక్ ఏమిటంటే ఇంకా అక్కడ వచ్చేసి వేరే వాళ్ళు చనిపోయారు. ఇంక అందుకనేసి ఊర్లో కూడా ఎవరే గానీ సెలబ్రేషన్ చేసుకోలేదు. అట్లీస్ట్ కొత్త బట్టలు కూడా ఎవరైతే వేసుకోలేదండి. ఇంకా అందుకనేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాము అనే మూడే మాకు లేదు అస్సలకు. ఇంకా ఇక్కడే ఉండి చేసుకుందామని అనుకున్నాము. కాకపోతే భోగిపళ్ళు వేయడము ఇదంతా అయితే ఇంకా మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కాబట్టి అలాంటి సరదాలు కూడా నాకైతే లేవండి. భోగిపళ్ళు అనేది 3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ వరకే వేస్తారు కదా! ఇంకా తర్వాత పెద్ద పిల్లలైతే ఇంకా వెయ్యరు కదా! మా పిల్లలు పెద్ద పిల్లలండి. ఇంక అందుకనేసి భోగిపళ్ళు వేసే అలాంటి సరదా కూడా మాకైతే లేదు. ఇంకా భోగి పండగ రోజు ముందు రోజు నా హడావిడైతే అంత ఇంత లేదండి. ఎందుకంటే మనం ముందు ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా కూడా రేపు పండగ అనంగా ముందు రోజే అన్ని బెడ్‌షీట్లు అన్నీ చేంజ్ చేస్తాం కదా! ఇంకా అలాగా ముందు నుంచి అనుకుంటున్నాను. అస్సలు కుదరలేదు. ఎందుకంటే మా బెడ్ చూసారా 8 ఇంచ్ బెడ్ అండి. చాలా బరువుంటుందిది. దీని కవరు కూడా మార్చేద్దాము అనుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్‌కైతే అస్సలుగా అబ్బలేదు. దాన్ని నేనైతే అసలు ఎత్తలేను, వేయలేను కూడా. అందుకనేసి ఇంకా ఆ రోజు ఎలాగైనా దీన్ని మార్చాల్సిందే అనేసి మా హస్బెండ్ వచ్చినప్పుడు త్వరగా పనులన్నీ పక్కన పెట్టి ఇదైతే ముందు ఈ పని బెడ్‌రూమ్‌లో అయితే పనైతే చేసుకున్నానండి. అదేంటో అండి ఎప్పటికప్పుడు మంచిగా సదురుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉంటాము. అయినా కూడా ఎంత సర్దినా కూడా మళ్ళీ దుమ్ము ఉంటూనే ఉంటుంది. అది ఎందుకనో ఏమో! ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా బెడ్‌కు ఆహ్, ఇవి మనకు బయట దొరుకుతున్నాయి కదా! ఇట్లా బెడ్ కవర్లు. ఇవి ఎందుకంటే ఏయన్నా ప్రొటెక్షన్‌గా ఉంటుంది. మనం బెడ్డు చాలా రేటు పెట్టి ఆహ్, తీసుకుంటాం కదా! అలాంటి వాటిని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇలాంటి వాటిని మనము యూజ్ చేయాలండి. ఇవి మనకు బయట గూడా దొరుకుతాయి. ఇంకా దానిపైన వచ్చేసి ఈ రాజస్థానీ ప్రింట్, కలంకారీ ప్రింట్ అంటారు. ఇవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. ఎందుకనో మాకు ఇంతకుముందు చిన్న బెడ్ అంటే 4 ఇంచ్, 6 ఇంచ్ బెడ్ ఉండిందండి. అప్పుడు మాకైతే ఇలాంటి ప్రింట్ అండి. ఇది రాజస్థానీ ప్రింట్ అంటారు. కలంకారీ డిజైన్స్ అంటారు కదా! ప్యూర్ కాటన్ అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇలాంటివే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు బెడ్ మార్చినాక 8 ఇంచ్ బెడ్ కాబట్టి అస్సలకు సెట్ కాలేదు. అంత సైజు రావు వీటిలో అనేసి చెప్పేవాళ్ళు. నాకు ఎందుకనో ఈ కాటన్‌వి చాలా అంటే చాలా ఇష్టము. ఇక మొన్న వెళ్ళింటే 8 ఇంచ్ బెడ్ అయినా కూడా మంచి కింగ్ సైజు బాగా సరిపోతుందని చెప్పారు. నాకు చూస్తానే బాగా అనిపించింది. కాకపోతే అన్ని వైట్‌లో బాగా మంచి మంచి కలర్‌లో చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఎప్పుడు చూసినా వైటే తీసుకుంటాననేసి ఈసారి డిఫరెంట్‌గా కొంచెం ఆహ్, పసుపు కలర్ ఉంటాం కదా! మెంతి టైపు ఆ కలర్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ తర్వాతొచ్చేసి కర్టన్స్ ఇవి ముందు ఉండేటివేనండి. ఇవి మ్యాచింగ్ చేద్దామనేసి అనుకున్నాను. వేశాను కూడా. అదైతే మీకు చూపియలేదు. నాకు ఎందుకనో ఆ కర్టన్స్‌లో ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇంకా బెడ్ కూడా కొంచెం కొంచెం యెల్లోగా ఉంది గదా! అది 2 ఎత్తి కొట్టేటుంటే మళ్ళీ చేంజ్ చేసేసాను. అవే తీసేసి ఇంతకు ముందు ఉన్నిటే బ్లూ కలర్ అయితే బెడ్‌షీట్‌లో కూడా మనకు కొంచెం లైట్ బ్లూ కలర్ అయితే కలిసింది. కా నాకెందుకో ఈ ఈ కా ఈ కలర్ కాంబినేషనే డీసెంట్ అనిపిచ్చి మళ్ళీ అవే వేశాను. వాష్ చేసేసినానండి ఆల్రెడీ అవి. మళ్ళీ అవే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పుకునే దుప్పటి ఉంది కదా! ఇలాంటివి ఇదైతే నేను విశాల్ మార్ట్‌లో తెచ్చుకున్నానండి. నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి వచ్చింది. 700 ఆ రేట్ అనుకుంటానండి. ఇలాంటి వివేకానందలో అయితే అస్సలకు లేవు. ఇవి నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. కాకపోతే వాటర్‌లో పెడితేనే కొంచెం బరువయితాయి కానీ చాలా లైట్ వెయిట్‌గా చాలా బాగుంది. ఎంత చలి పెట్టినా కూడా మంచిగా ఇప్పుడు అందులో అందరూ సిటీలలో కూడా ఇలాంటివే మంచి మంచిగా యూజ్ చేస్తూ ఉన్నారు కదా! నాకు చూసినప్పుడల్లా ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయబ్బా అనుకోని చూస్తూనే ఉన్నాను. డీమార్ట్‌లో లేవు. అండ్ వివేకానందలో కూడా మొత్తం వెతికానండి. అస్సలుకు లేవు. ఫైనల్‌గా విశాల్ మార్ట్‌లో అయితే చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఫ్యాబ్రిక్ కానీ, కలర్ కాంబినేషన్‌గా చాలా 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 నచ్చింది. ఇంక అందుకనేసి ఉంటుందిలే అనేసి ఒకటైతే తెచ్చుకున్నానండి. నాకు చాలా బాగుంది. అందులోని ఇది 2 ఇన్ 1గా ఉపయోగించుకోవచ్చని అంటే వన్ సైడ్ ఒక కలర్, వన్ సైడ్ ఒక కలర్ వస్తుందండి. మనం బెడ్‌కి వేసిన
బెడ్‌షీట్ కలర్‌ని బట్టిచ్చి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫస్ట్ లైట్ కలర్‌తో పేరప్ చేశాను. అది నాకు అసలుకు నచ్చలేదు ఎందుకనో. ఇంకా అందుకనేసి ఇంకా మళ్ళీ రివర్స్ తిప్పేసి వైట్ కలర్‌లో అయితే వేశాను. ఇప్పుడు నాకు డీసెంట్‌గా మంచి లుక్ అనిపించినట్టుంది. ఇంతకు మీకు ఏ లుక్ అనిపించిందనేది నాకు కమెంట్ చేయండి. 2 రకాలుగా వేసి మీకు చూపిచ్చాను కదా! ఇందులో మీకు ఏది నచ్చిందో నాకైతే వైట్ అయితే వైట్ అని పెట్టండి. లేదంటే కొంచెం బ్లూ షేడ్ కదా! అది బ్లూ అని పెట్టండి కామెంట్‌లో. ఇక తర్వాతొచ్చేసి లాస్ట్ వీడియోలో నేను బెడ్ కాట్ అయితే చెప్పాము అని చెప్పాను కదా! ఎందుకు చెప్పానంటే ఇంక ఈడ చెప్తాను చూడండి. ఎందుకు మాకు సెట్ కాదంటే ఈ రూమ్‌లో వచ్చేసి కొంచెం పైపు కనెక్షన్ వలన కొంచెం మాకు ఏదో ఇలా నేను వీడియోలో చూపించినట్టు కొంచెం హైట్‌లో కొద్దిగా ఉంటుందండి. బెడ్ మనం రెడీమేడ్ తెచ్చుకున్నామనుకోండి, ఆ గోడకైతే లాస్ట్‌లో వాల్‌కైతే ఆనుకోదండి. కొంచెం గ్యాప్ వస్తుంది. అందుకనేసి ఆ గ్యాప్ రాకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే మా హస్బెండ్ అయితే చేయించాడండి. గ్యాప్ పెట్టుకోవడం వలన మనకు ఆ గ్యాప్‌లో ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులో మనం క్లీన్ చేయలేం కదా! అస్సలకు బాగుండదు కదా! అనేసి ఆ వీడియోలో చూపించినట్టు ఆ గ్యాప్ అనేది మాకు కనిపించకుండా ఇలా మొత్తం ఆల్తిని బట్టిచ్చి రూమ్ మెజర్‌మెంట్‌ని బట్టిచ్చి మంచిగా అయితే రెడీ చేపించుకున్నాము. ఇంకా కొంచెం ఇది పెండింగ్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆ షెల్ఫ్‌కు దానికి మేము చూపించిన బెడ్‌కు కాస్త గ్యాప్ ఉంది. అది నచ్చలేదు. ఆయన ఆ రోజు ఎలా కొలుచుకున్నాడేమో నాకు తెలియదు. ఇంటికొచ్చి నాకు చూస్తే కొంచెం గ్యాప్ అనిపించింది. ఆ బ్యాక్ సైడు ఉంది కదా! అదైతే మార్చాలండి. ఇంకా ప్రస్తుతానికనేసి కొంచెం పాత బెడ్‌షీటే ఉంటే అలా వేసేసాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బెడ్డు. క్రీమ్ కలర్‌లోనే వెళ్ళామండి. ఎందుకంటే ఈ రూమ్ అంతా బ్రౌన్ కలర్‌లో ఉంటుంది ఈ రూమ్ అంతా. ఇంక అందుకనేసి బ్రౌన్‌కి అపోజిట్ క్రీమ్ బావుంటుంది అనుకున్నాము. క్రీమ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. బెడ్ అయితే చాలా బాగుంది. ఇది నేను ప్రింటిష్‌లో చూసి ఇలానే కావాలి అనేసి వాళ్ళకి ఐడియా ప్రకారం అన్నీ ఫోటో పెట్టేసి చేపిచ్చాను. కాస్త గ్యాప్ ఉంది. ఆ బ్యాక్ సైడ్‌ది ఒక్కటి మేము మార్చాలి. ఇంక అందుకనేసి మామూలుగా పాతదైతే వేశాను. ఇంకా తర్వాత డోర్ డోర్ వేసేస్తే డోర్‌కొచ్చేసి ఇవి ఇంతకుముందు నేనెప్పుడో మీషోలోనే తీసుకున్నట్టున్నానండి. ఇంతకు ముందే నేను పెట్టేశాను. చాలా బాగా యూజ్ అవుతాయి. కొన్ని కొటేషన్స్ గూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఎక్కడ పెట్టాలి అనే లోపు నాకు ఈ డోర్ కనిపిస్తే చాలా బాగుంటుందిలే. పిల్లల రూమ్ కదా ఇది. కొంచెం ఆహ్, అవి కూడా మంచిగా ఉన్నాయి కదా అనిపించింది. దానికి ఎదురుగానే డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇలా బయటికొచ్చేస్తే డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇంతకుముందు నేను డైనింగ్ టేబుల్‌కు అసలు కవర్ అనేది వేసేదాన్ని కాదు. నాకెందుకో నచ్చదు. కాకపోతే క్లాత్ టైప్ ఏమన్నా తీసుకుందామని వెళ్తే అస్సలు బజార్‌లో క్లాత్ టైప్ అస్సలుకు లేవండి. ఇంకా చేసేదేమి లేక మామూలుగా దివానాకి వేసుకుంటాం కదా! అవన్నీ కొంచెం వాటికి వాడుకోకుండా ఉంటే ఇంక వేస్ట్ చేయడం ఎందుకనేసి ఒక దివానాకు పరిచేది ఆ క్లాత్ అయితే ఇక్కడ వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది మార్బల్ అండి. వైట్ మార్బల్ కాబట్టి ప్రతి చిన్న ఏది బడినా కూడా నాకెందుకనో అస్సలుకు దుమ్ముగా కనిపిస్తుంది. ప్రతిసారి వాటిని హ్మ్. తుడచడమే సరిపోతుంది. తుడిచి కొంచెం తడి పెట్టకూడదండి మార్బుల్స్‌కు. ఎందుకంటే తడి పెట్టడం వల్ల కొంచెం మనం తుడసంగా గుడ్డిమైలు పట్టినట్టు అంత షైనీగా ఉండదు. అందుకనేసి ఇంకా ఈసారి ఇలా అయితే చేంజ్ చేశాను. ఇక ప్రతిసారి వైట్ కలర్ కాబట్టి దుమ్మందుకు బాగా కనిపిస్తుంది. ప్రతి సన్నది గూడా కనిపిస్తుంది. నాకలా కనిపిస్తే అస్సలు నచ్చదు. ఇంగ తుడిచిందే ప్రతిసారి నాకు పని ఎక్కువైపోతుంది. అందుకనేసి క్లాత్ అయితే పెట్టాను. పరిచాను. ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా కూడా ఉంది. ఇంకా వంట రూమ్‌లోకెళ్తే ఇంక చేంజ్ చేశానండి. కొన్ని మార్పులైతే చేశాను. ఇంతకుముందు పాత్రలు తోమినేటియి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకిప్పుడు రూమ్‌లోకి మంచం వచ్చింది కాబట్టి ఇంక ఎక్కువ తిరుగుతుంటాను కాబట్టి ఆడ అడ్డం అనేసి కిచెన్‌లోనే పెట్టాను. కింద పెట్టడం నాకిష్టం ఉండదు. ఇంక అందుకనేసి ఒక టేబుల్ ఉండింది. ఇంకా అది పిల్లల రూమ్‌లో ఉండింది. ఇంక అది తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టేసి ఆ టేబుల్ మీదయితే పెట్టాను. అండ్ ఈ ర్యాక్ ఉంది కదా! ఇంతకుముందు ఎప్పుడో అండి మీషోలో ఏమో తీసుకునేట్టున్నాను. ఇది కూడా పిల్లల రూమ్‌లోనే ఉండింది. ఇంకా ఆడ కొంచెం గ్యాస్ బండ వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్‌లో అయితే అక్కడ పెట్టేశాను. నాకైతే చాలా 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 మంచి లుక్ అనిపించింది. కొన్ని పిల్లల థింగ్సే ఉన్నాయి అక్కడ. ఆ రూమ్‌లో ఇంకా కొంచెం ఇరుకైపోతుంది. ఇంకా ఆ రూమ్‌లో పట్టదు కూడా. ఇంకా ఎందుకనో ఇక్కడ కిచెన్‌లో ఒకప్పుడు ఏదో ఒక ప్లాంట్ అయితే పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడైతే నాకు ఇంక ఇది పక్కన పెట్టడం ఎందుకనేసి ఇవైతే మంచిగా వాష్ చేసేసి పిల్లలకి యూజ్ అయ్యే పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ ఉంటాయి కదా! అలాంటివన్నీ అందులో పెట్టేసి దానిపైన ఒక ఫ్రూట్స్ పెట్టుకునే బాస్కెట్ అయితే పెట్టాను. నాకైతే చాలా అంటే చాలా బాగా మంచి లుక్ అనిపించింది. అండ్ ఫైనల్‌గా
ఎంట్రన్స్‌లో దివానా ఉంటుంది కదండీ! ఇది ఎప్పుడో మీకు చూపించాను. నాకైతే చాలా 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 బాగుందండి. ఇది బ్లాక్ కాదు గ్రే కలరు. వైట్ మీద గ్రే కలర్‌తో ఇలా ప్రింట్ వచ్చి చాలా బాగుందండి. ఇది చాలా డేస్ కిందట నేను తీసుకున్నాను. అప్పుడైతే వేయలేదు. ఇంకా ఫైనల్‌గా సంక్రాంతి ఫెస్టివల్‌కైతే కొత్తదిగా వాడానండి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందులో ఈ క్లాత్ కూడా కాస్త డిఫరెంట్ అండి. కాటన్ కాదు. లెనిన్ అంటారు కదా! అలాంటి కాటను. ఇక్కత్ ప్రింట్ వచ్చి న్యూ మోడల్ అంట చాలా చాలా బాగా నచ్చింది. ఇంక అందుకనేసి తీసుకున్నాను. ఇంక ఫైనల్‌గా ఇంట్లో పని అంతా కంప్లీట్‌గా పూర్తయితే చేసుకున్నాను. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసుకొని, ఇంక పటాలు తెచ్చుకొని పూజ చేసుకోవచ్చుననేసి, ఇంకా ఈవినింగ్ టైంలో పూలు, పండ్లు అవన్నీ కావాలంటే అలా బయటికెళ్ళేసి పువ్వులన్నీ తెచ్చుకొని మంచిగా నైటే కూర్చొని మాలైతే కట్టేసుకున్నాను. ఇంకా నైట్‌కొచ్చేసి ఏం చేసుకుందాం అనుకుంటూ ఉంటే, ఇంగ వేడి వేడిగా ఉప్మా తిందామనుకున్నాము. ఇంక అందుకనేసి ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఉప్మా, పెరుగు కాంబినేషన్‌లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసుంటే నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. నేను బేసిక్‌గా ఉప్మా అంత ఇష్టపడను. కాకపోతే ఉప్మా చేసినప్పుడు పెరుగు, ఉప్మా వేసుకొని తింటానండి. చాలా అంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మా ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ అండ్ పండగ ముందు రోజు నా హడావిడి మీరే చూసారు కదా! ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఎయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.